ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ స్థలంలో ఒక చక్కటి మాట పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 136 4వ వాక్యంలో ఇలా సెలవిస్తుంది, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అని బైబిల్ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఈ భూ ప్రపంచంలో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు చేయవాడు ఎవరైనా ఉన్నారు అంటే నా ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తుకు అసాధ్యమైన కార్యం ఒక్కటి లేదు ఈ భూ ప్రపంచంలో. ఆయన అంత గొప్ప అద్భుత కార్యములు చేయ దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. రూఢిగా ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన ఒక్కడే మృత్యువుని గెలిచిన దేవుడు. ఆయన ఒక్కడే చనిపోయిన వారిని లేపిన దేవుడు. ఆయన వల్ల అసాధ్యం ఇది ఏది లేదండి. ఆయన వల్ల సమస్తము సాధ్యమే. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడును. ఒక్క మాట సెలవిస్తే చాలు, ఎంతటి కార్యమైనా జరగవలసిందే. అదే ఆకాశంలో అయినా, భూమి మీద అయినా, సముద్రమైనా, అగ్ని అయినా ఆయన మాట వినవలసిందే. ఒకే ఒక్క మాట. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి కష్టాల్లో, ఎటువంటి శ్రమల్లో, ఎటువంటి శోధనలో, ఎటువంటి ఇబ్బందుల్లో నువ్వు కూరుకుపోయావు. నేను ఈ అప్పులలో నుండి నేను బయటికి రాలేను, ఈ యొక్క సమస్యలోంచి నేను బయటికి రాలేను, ఈ ఇబ్బందుల్లోంచి నేను బయటికి రాలేను, అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అని నువ్వు అనుకుంటున్నావా? యేసు ప్రభు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు, నేను నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తాను, అద్భుత కార్యం చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్యను బట్టి, నీ శ్రమను బట్టి, నీ కష్టాన్ని బట్టి ఆయన చూసి మొర్రపెట్టినట్లయితే, ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన నీ జీవితంలో అటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం చేసి విడిపించి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎటువంటి శ్రమలోనైనా సరే, అది అగ్నిగుండమైనా, అది మహా అగాధమైన, నిన్ను విడిపించి రక్షించి కాపాడే ఏకైక దేవుడు నా ప్రభుని యేసుక్రీస్తు. ధైర్యంగా ఉండు. ప్రభువుకు సమర్పించుకో, ప్రభువుని సహాయం కోరు, ప్రభు ఆశ్రయం కోరు. ఆయన నీకు విడుదల అనుగ్రహించి కాపాడుతాడండి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడువు, సర్వశక్తివంతుడు నాయన. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడని ప్రభువా కీర్తన గ్రంథంలో మేము చూసాం. అలాగే తండ్రి, ఎవరైతే ప్రభువా నాయన నా జీవితంలో ఇంక అయిపోయింది, నేను బ్రతకలేను, జీవించలేను, నేను ఇరుక్కున్న ఈ శ్రమ, నేను పడిన ఈ లోయ, లేవలేని పరిస్థితి, ఎవరు కాపాడలేరు. ఎస్, నువ్వు కాపాడగలవు, నువ్వు రక్షించగలవు, నువ్వు ఆశ్చర్యకార్యం చేయగలవు. అది నీ కన్నులకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చేసే ఈ ఆశ్చర్య కార్యము నీకు, నీ కుటుంబానికి, చూస్తున్న వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆశ్చర్యకరుడు నాయన. అటువంటి ఊబిలో ఉండి నిన్ను చూసి ఎవరైతే మొరపెడతారో ప్రతి ఒక్కరికి ఆశ్చర్య కార్య చేసి రక్షించండి, కాచి కాపాడండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.